చెప్పండి భయ్యా, ఏం కావాలి? ఓ సిగరెట్ ఇవ్వండి. సిగరెట్? దేనికి? దేనికేంటి భయ్యా, మైండ్ అంతా ఫుల్ స్ట్రెస్ లో ఉంది. ఓ దమ్మేస్తే గానీ సెట్ అవుతుంది. భయ్యా, మైండ్ కి స్ట్రెస్ వస్తే చేయాల్సింది స్మోకింగ్ కాదు, ఫన్మోజీ వీడియోస్ ని వాచింగ్. నువ్వు ఇష్టపడే ఆ సిగరెట్ ని కాలిస్తే జస్ట్ పొగొత్తది. అదే ఫన్మోజీ వాళ్ళు పెట్టే వీడియోలు నువ్వు లైక్ చేసి చూసావంటే ఫుల్ నవ్వొత్తది. పొగ త్రాగడం పాపం. అదే నువ్వు చూసిన వీడియోలు ఇంకో నలుగురితో షేర్ చేసావనుకో ఫుల్ పుణ్యం. సో స్ట్రెస్ వచ్చిందని సిగరెట్లు తాగడం మానేసి ఇప్పుడే ఫన్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, నీకు ఫుల్ స్ట్రెస్ రిలీఫ్ అయిపోద్ది. అయితే సిగరెట్ క్యాన్సిల్, వీడియో పెట్టి చూద్దాం. కొట్టేసిషా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఎవరొకరు ఖాళీగా ఉంటొచ్చి కాపారండి అయ్యా. ఏంటి భయ్యా కాపాడేది? ఆల్రెడీ మేడే మేడే అని చెప్పాను కదా. వాడి అమ్మ పైకి లేపండ్రా. సార్, ఇంజన్స్ ఆన్. ఇదే డాల్ లేక్. వచ్చినప్పుడు అటో బోటు ఇటో బోటు ఉండాలి. ఇప్పుడు ఆ రెండు లేవు, అసలు మన చుట్టూ ఏమీ లేవు. ఏమంటున్నావురా? నిజం అంకుల్, ఒకసారి చూడండి. కొంప తీసి మనల్ని ఎవరన్నా కిడ్నాప్ చేశారా? ఒరే గోరా, చుట్టూ ఏంట్రా నీళ్ళే ఉన్నాయి. దీన్నే అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ అంటారు అంకుల్. ఒరే, ఏం మాట్లాడుతున్నావురా? మరి లేకపోతే ఏంటి అంకుల్, నేను మీతో పాటే కదా వచ్చాను. మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. కొంప తీసి మనల్ని ఎవరన్నా కిడ్నాప్ చేశారా? ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారా? ఎక్స్పోర్ట్ చేయడానికి మనం ఏమైనా పీతల రొయ్యల, అందులోని కిడ్నాప్. మీరు సెలబ్రిటీ మరి, అయినా మనల్ని ఎవరైనా కిడ్నాప్ చేస్తే మనం కాదంకుల్, వాళ్ళు భయపడాలి. ఏంట్రా కామెడీయా? మరి లేకపోతే ఏంటి అంకుల్, మిమ్మల్ని కిడ్నాప్ చేసి అరిచి గీపెట్టించిన రూపాయి వస్తుందా? బోనస్ గా వాళ్ళే మీకు ఫుడ్ పెట్టాలి. అది కరెక్టే అనుకో, కానీ మనం ఈ నీళ్ళ మధ్యలోకి ఎలా వచ్చాంరా? నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది, నేను కూడా మీతో పాటే కదా ఉన్నాను. పదండి ఆ ట్రిప్ ఆర్గనైజర్ టిప్పు గారిని అడుగుదాం. ఒరేయ్ టిప్పు, ఏం జరిగింది? ఎందుకలా అరిచి పిలిచారు? ఒరేయ్ నీ అయ్యా, మన బోట్ నీళ్ళల్లో ఉందిరా. అవును, బోట్ అంటే నేల మీదే కదా ఉంటుంది. ఒరే అది కాదురా, మన చుట్టూ ఎవరు లేరురా. అవును, చుట్టుపక్కల వాళ్ళు ఎందుకుంటారు? వాళ్ళందరినీ వదిలేసే కదా మనం ట్రిప్కి వచ్చాం. అబ్బా, అంకుల్ మీరు తగులుకోండి అంకుల్, నా వల్ల కావడం లేదు. ఏమయ్యా టిప్పు, అసలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు చెప్పు? అదేంటండి, మీరు గెలుచుకున్నారు కదా ట్రిప్. అదే నేను చేసిన తప్పు. మన బోటు నది మధ్యలో ఉందయ్యా, చుట్టూ ఎవరు లేరు. ఆ, అదేంటి? అదే కదరా మేము అడిగేది, చూసి చెప్పు. ఏంటయ్యా టిప్పు సైలెంట్ గా ఉన్నావు? ఏదో ఒకటి చెప్పు. జగన్నాథం గారు, చెప్పయ్యా చెప్పు. నిజం చెప్పాలంటే నాకు కూడా ఏం అర్థం కావట్లేదండి. హెల్ప్ హెల్ప్ అంకుల్ అంకుల్ ఎవరో వస్తున్నారు, గట్టిగా అరవండి. హెల్ప్ హెల్ప్. హెల్ప్ హెల్ప్. సార్ మిమ్మల్ని చూస్తుంటే మొహం మీదే మంచితనం అని రాసింది, మమ్మల్ని కాపాడండి సార్. నా బోటు కొట్టేసి మళ్ళీ నన్నే కాపాడమని అడుగుతావా? ఈ బోట్ ఏంటి సార్? నా బోటు కాక మరి నీ బోటా? అసలు ఆ డ్రైవర్ క్యాబిన్ లోకి ఎవరు వెళ్ళారు? నైట్ మేము వచ్చి పడుకున్నదే గుర్తున్నదండి. ఇదిగో లెగిసి కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడ తేలం. అది ఎలా జరుగుద్ది? పదండి ఒకసారి వెళ్ళి చూద్దాం. అంకుల్ మన కోతులే ఉన్నాయి అంకుల్. రే మను, రే మను. ఒరే పనికి మనల్ని ఎదవా, పోరం బోకు, బేవర్స్, యాప్రాసి. నాన్నగారు పిలిచారా? లేదురా, బూతులు కంట్రోల్ చేసుకుంటూ అరిచాను. ఎందుకని? ఈ క్యాబిన్ లో నువ్వేం చేస్తున్నావురా? ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ నాన్నగారు. అవునవును, చాలా లాంగ్. అది ఒక మంచు కురిసే సాయంత్రం. యథవసోది చెప్పు అంటే ఎన్నో కిరిగిపోత్. కరెక్ట్ చెప్పు. అదే నాన్నగారు, నిన్న నాకు ముక్కు గడికి తత్తి గడికి ఎక్కడ పడుకోలో తెలియక ఈ డ్రైవర్ క్యాబిన్ లోకి వచ్చాం. ఈ బోట్ నడపచ్చని నేను నడపలేమని తత్తిగాడు. ఇద్దరం బెట్టేసుకున్నాం. బెట్ట ఓడిపోవడం మన ఇంట వంట లేదు కదా, అందుకే పండానికి గెలవడానికి ఈ బోట్ నడిపి చూపించాను. మరి ఎంత దూరం ఎందుకు తీసుకొచ్చారా? అంటే ఆపడానికి బ్రేక్లు ఎక్కడ ఉన్నాయో తెలియలేదు నాన్నగారు. మరి ఎంత దూరం వచ్చాక ఎలా ఆగిందిరా ఫ్లవర్? దానికి నేను ఆన్సర్ చెప్తాను. ఇక్కడ దాకా వచ్చాక డీజిల్ అయిపోయి ఉంటది, అందుకే ఆ బోట్ ఆగిపోయి ఉంటది. అరే
మధ్యలోంచి చూసినా క్లైమాక్స్ కనిపెట్టినట్టు భలే కనిపెట్టారు అంకుల్. నేనంతే బాబు, థ్రిల్లర్స్ ఎక్కువ చూస్తూ ఉంటాను. నేను కూడా అంటే సౌత్ ఇండియా త్రిల్లర్స్ అయితే ఎగబడి చూస్తాను. నీకు అసలు సినిమా నేను ఇంటికి వెళ్ళాక చూపిస్తానులే గాని ముందు వాళ్ళిద్దరిని లేపు, చచ్చి పీనుగుల్లా ఉన్నారు. లేదతి మామ లేవంట్రా లేదతి. ఏంటి తా డెస్టినేషన్ తొత్తిందా? ఎందుకురా ఉదయాన్నే ఘోరాలు అరుస్తావు? మీ చిక్క గొంతు. అదయ్యా షణ్ముఖం జరిగింది. పిల్లలేదో తీసుకొచ్చారు కదా, నీ దగ్గర డీజిల్ ఏమైనా ఉంటే పోసి బోట్ వెనక్కి తిప్పు, మేము ఫ్రెష్ అయ్యి ట్రిప్ కి వెళ్ళాలి. దాందేముంది సార్, అలాగే చేద్దాం. ముందు మీరు దీనికి డబ్బులు కట్టేస్తే ఆ తర్వాత ఏమైనా చేద్దాం. డబ్బులేంటి? ఓనర్ పర్మిషన్ లేకుండా తీసుకొచ్చినందుకు కొంత, ఉన్న డీజిల్ అయిపించినందుకు ఇంకొంత, దీన్ని వెతుక్కుంటూ నేను తీసుకొచ్చిన ఆ ఫుల్ బోటుకి ఇంకొంత. టోటల్ ఎంత? ఎంతలేండి? 10,000. 10,000? అయినా నేనెందుకు కట్టాలయ్యా? డ్రైవర్ లేనప్పుడు క్యాబిన్ కి లాక్ వేసుకోవాలి కదా, నీది కూడా తప్పు ఉంది. ఓ ఇంకేం సార్, శుభ్రంగా పోలీస్ స్టేషన్ కి వెళ్దాం పదండి. మీరెంత కట్టాలో నేనెంత కట్టాలో వాళ్ళే చెప్తారు. అంకుల్ అక్కడికి వెళ్తే వాళ్ళకి కూడా కొంచెం కట్టాల్సి వస్తుంది. అప్పుడు ఇంత 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 కలిపి అంత అవుతుంది. అంతే అంటావా? అంతే అంకుల్, అంతా వదులుకోవడం కంటే కొంత వదులుకోవడం బెటర్. ఇదిగో షణ్ముఖం, పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు లేవయ్యా, ఆ 10,000 నేను కట్టేస్తాను. అరే బాయ్, ఓ మేరా బోటే రే. అంటే మీరు నా బోట్ వేసుకొచ్చారన్న కంగారులో నేను వాడి బోట్ వేసుకొని వచ్చానండి. అంటే నేను ఇప్పుడు ఆడికి కూడా డబ్బులు ఇవ్వాలా? అంతే కదా సార్. చీ 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 చీ. ఏ ముహూర్తాన్ని ట్రిప్ మొదలెట్టావో గాని ఉన్న డబ్బంతా ఐసులా కరిగిపోతుంది. అసలు ఈ కూల్ డ్రింక్స్ కొన్న రోజు షాప్ లో ఎవడ బోనీ చేశాడో ఏంటో. ఏంటి జగన్నాథం గారు, మొహం కలకల్లాడిపోతుంది? ఈ మొహంలో మీకు అంత కల కనబడిందా అండి? ఏ మాటకా మాట జగన్నాథం గారు, ట్రిప్ మాత్రం భలే అరేంజ్ చేశారు. ఎంత తక్కువ బడ్జెట్ లో అయిపోద్దని నేను ఎప్పుడూ అనుకోలేదయ్యా. ఇంత ఖర్చు అవుద్దని నేను కూడా అనుకోలేదు. ఏంటి జగన్నాథం, ఏదో కొనుక్కుంటున్నావు? అబ్బా భుజంగం గారు అని చెప్పి నన్ను వదిలేయండి, మీరు ఇలా బస్సు కింద పాడండి. బస్సు కిందనా? అదే సార్, బస్సు ఎక్కండి అంటున్నాను. ఓహో, ఓకే ఓకే. ఏంటండి మొహం అలా ఏదో రకంగా పెట్టుకున్నారు? నా మొహమే అంత చూస్తే చూడు లేకపోతే లేదు. ఎలా? అయ్యో రామా, ఇలా కోప్పడతారేంటి? నేనేమన్నానని? డాడీ ఏదో బ్యాడ్ మూడ్ లో ఉన్నాడు మమ్మీ, మనం వెళ్దాం పదా. థ్యాంక్స్ అమ్మా, ఈ లోకల్లో నన్ను అర్థం చేసుకుంది నువ్వు ఒక్కదానివే. నాన్నగారు కాశ్మీర్ వచ్చాను కాబట్టి నార్మల్ బ్రేక్ఫాస్ట్ వద్దు నాన్నగారు, ఏదో తండూరి బ్రెడ్ అని ఇక్కడ స్పెషల్ అంట. ఇందాకే ఫుడ్ బ్లాగ్ లో చూసా, అది ట్రై చేద్దాం, ఏమంటారు? తర్వాత ఏమున్నా నాన్నగారు, నువ్వు చాయ్ ఓ ఫేమస్ టీ ఉంది, అది కూడా తాగేసాం అనుకోండి కడుపులో సైడ్ పడి ఉంటది. ఒరే మను, నిన్ను తిట్టాలన్నా నాకు అసహ్యంగా ఉందిరా. ఏదో మీ అభిమానం నాన్నగారు. అభిమానం ఏంట్రా అరమెదడదవా? ట్రిప్ మొదలైనప్పటి నుంచి నీ వాళ్ళన్నీ నాకు బొక్కలే. ఒరే నీకు దండం పెడతానురా, ఈ ట్రిప్ పూర్తయ్యే వరకు ఏదో లాసలు వేయకుండా కుదురుగా ఉండరా. నేనేమో తావాలని ఎత్తలేను నాన్నగారు, అయ్యి అలా ఆటోమేటిక్ వచ్చేస్తాయి అంతే. ఆటోమేటిక్ గా వచ్చేస్తాయా? అయితే నాకు కూడా బెల్ట్ ఆటోమేటిక్ గా చేతిలోకి వచ్చేస్తుంది. నాన్నగారు మీరు అలాంటి హార్ష్ డిసిషన్స్ తీసుకోకండి, అసలే ఊరికండి ఊడొచ్చు, ఎందుకు ఓదైసలు వేయకూడదు, అంతేగా. మీరేం కంగారు పడకండి, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. హాయ్ అంకుల్, డ్రెస్ ఎలా ఉంది? బాగానే ఉందిలేరా. చూడకుండా ఎలా చెప్తున్నారు అంకుల్? ఇప్పుడు నేను ఆ డ్రెస్సులు చూసే మూడ్ లో లేనురా. ఏమైంది అంకుల్? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఖర్చేరా ప్రాబ్లం. ఏదో ఈ ట్రిప్ వల్ల 4 రూపాయలు మిగులుతాయి అనుకుంటే 40 రూపాయలు ఖర్చు అవుతున్నాయిరా. ఒక్కొక్కసారి అంతే అంకుల్, వాతావరణం చల్లగా ఉంది కదా అని వేడి వేడి బజ్జీలు తింటాం, కానీ వాటి వల్లే మనకి మోషన్స్ కూడా వస్తాయని గుర్తెచ్చు. అంటే ఏంట్రా, నీకు ఈ ట్రిప్ అంతా నాకు బొక్కలేనా అని ఎందుకు అనుకుంటారు అంకుల్? మనలాంటి నిజాయితీ పరుల కోసం ఆ దేవుడు ఏదో ఒక మార్గం చూపెడతాడు. సార్ అందరూ రెడీయా? ఎప్పుడో రెడీ, కానీ బస్సు రెడీ కాలేదు సార్, చిన్న రిపేర్ ఉంది. అమ్మా, మరి ఇప్పుడు ఏం చేద్దామయ్యా? ఇక్కడే షాపింగ్ ఏదైనా ఉంటే కంప్లీట్ చేసుకోండి సార్, ఈ లోపు బస్సు రెడీ అయిపోతుంది. షాపింగా? వద్దు వద్దు, కావాలంటే హైదరాబాద్ వెళ్ళిపోతాం. నేనేమన్నానండి, షాపింగే కదా చెప్పింది, దానికెందుకు స్కామ్ చేసి దొరికిపోయిన రాజకీయ నాయకుడిలో అలా అరుస్తున్నాడు? మా అంకుల్ కి ఈ మధ్యన ఖర్చు ఫోబియా అనే కొత్త జబ్బు వచ్చిందిలేండి. ఖర్చు ఎక్కువైనా ఖర్చు గురించి ఎవరైనా మాట్లాడినా ఇలాగే కొంచెం ఆర్ట్గా బిహేవ్ చేస్తా ఉంటారు.
అంకుల్ మీకు గుడ్ న్యూస్. ఏంటమ్మా? ఇందాకే నేను ట్రావెల్ వ్లాగ్స్ చూసాం అంకుల్. దగ్గరలో శంకరాచార్య టెంపుల్ ఉందంట. ఎలాగో బస్సు రిపేర్ కదా, బస్ రిపేర్ అయ్యే లోపు మనం వెళ్ళి గుడిని చూసుకొని రావచ్చు. మరి ఎంట్రీ? నేను నీ కూతురున్నానా, ఎంట్రీ ఫ్రీనే. అబ్బా, రూపాయి టికెట్ కి ₹1,00,00,000 లాటరీ తగినంత హ్యాపీగా ఉందమ్మా. వెళ్దాం పదండి. అంకుల్ ఇప్పుడు కూడా ఏంటి అంకుల్, ఇది మన ప్లాన్ లో లేదు కదా. ఒరే గోరా, ఇక్కడే నువ్వు పాయింట్ మిస్ అవుతున్నావురా. వీళ్ళందరికీ టిఫిన్లు పెట్టించాలంటే మనకు తడిసి మోపుడు అవుతుంది. అదే అలా గుడికి వెళ్ళావనుకో, వీళ్ళ వల్ల మనకు పడిన బొక్కలకి ప్రశాంతత దొరుకుతుంది. దాంతో పాటు అక్కడ ప్రసాదం పెడతారు కాబట్టి టిఫిన్ ఖర్చు కూడా తగ్గుతుంది. ఏమంటావ్? అంకుల్ ఇప్పటి వరకు మీది పిసినారి బుర్ర అనుకున్నాను అంకుల్. అదేంట్రా ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు ఏమైనా ఐన్స్టీన్ బుర్ర వస్తుంది అంకుల్, ఇప్పుడు పిసినారి బుర్రే. పదండి. ఇదిగో టిప్పు, ఆ శంకరాచార్య టెంపుల్ కి ఎలా వెళ్ళాలి? మీకు ఓపిక ఉంటే నడుచుకుని వెళ్ళొచ్చు, డబ్బులుంటే ఆటోలో వెళ్ళొచ్చు. అర్థమైంది. రెండో ఆప్షన్ మా అంకుల్కి నచ్చదు. పదండ్రా నడిచేద్దాం. ఒరే గోరా, ఇప్పుడు అంత దూరం నడిసే వెళ్తాం గాని ఆటో మాట్లాడు. ఆటో అంకుల్ మీరేనా మాట్లాడమంటుంది? అవునరా. వై ఆల్ దిస్ సడన్ చేంజ్? ఇప్పుడు వీళ్ళందరినీ నడిపించుకుని తీసుకెళ్ళాం అనుకో, దారిలో ఎక్కడ పడితే అక్కడ ఆపి అవి కొనండి ఈ కొనండి అని అంటారు. లాట్ ఆఫ్ ఖర్చులు. అదే ఒక ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోయామనుకో, జస్ట్ ఆటో ఖర్చుతో అయిపోద్ది. ఇప్పుడు చెప్పు ఏది బెటర్ అంటావు? ఆటోయే బెటర్. వాట్ ఏ వైస్ థింకింగ్ అంకుల్. ఇప్పుడే మాట్లాడొస్తాను. జగన్నాథం గారు, చెప్పు టిప్పు. నాకు 2,000 ఇచ్చారంటే బండి రిపేర్ చేయించుకుని మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తాను. ఆ, ఇదేంటిది రిపేర్ డబ్బులు నన్ను అడుగుతున్నావు? మీ కంపెనీ పెట్టుకోదా? కంపెనీ ట్రిప్ వరకే ఇస్తుందండి, రిపేర్ కి ఇవ్వదు. ఆ, అంటే బండికి ఎన్నిసార్లు రిపేర్ వచ్చినా మనమే చేయించుకోవాలి. ఆ, ఏంటంకుల్ కంగు తిన్న కొంగలా అయిపోయారు? ఏం జరిగింది? నువ్వు ఆటో మాట్లాడుకుని వచ్చే గ్యాప్ లో ఆ టిప్పుగాడు బస్సు రిపేర్ అని ₹2,000 లాగేశాడు రా. ఆ, ఇంకో 2 ఖర్చులు పడితే ఈ నస్తికలు కాశీలో కాదు, ఇక్కడ కాశ్మీర్ డాల్ లేక్ లోనే కలపాల్సి వస్తుందేమో. ట్రిప్ అన్నాక ఇవన్నీ కామన్ కదా అంకుల్, మీరు టెన్షన్ తీసుకోకండి. పదండి పదండి చెప్తాను. అక్క తెలుగు రాత? ఇది టూరిస్ట్ ప్లేస్ కదా బాయ్, వస్తాది తోడా వస్తాది. ఓ అలాగైతే నాదో డౌట్. ఏంటది? మీరు టెంపుల్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు? మేవా ఎక్కడికి వెళ్ళాం, ఇధర్ హై హమారా పర్మనెంట్ ట్రిప్. ఓ అయితే మీకు కాశ్మీర్ గురించి మొత్తం తెలుసు అనమాట. सभी जानता, आपको क्या सवाल है पूछो, मैं सबको जवाब दे दूंगी. అయితే ఈ జర్నీ బోర్డు కొట్టకుండా ఆ శంకరాచార్య టెంపుల్ గురించి మాకేమైనా చెప్పొచ్చుగా? ఒరే మను, ఇప్పుడు నీకు ఈ హిస్టరీ క్లాస్ అవసరమా? లోన్రా అన్నిటికీ అర్థం పడుతూ ఉంటావు. మీరు చెప్పండి నాట అంకుల్. మీకు కశ్యపుని తెలుసా? తెలుసు, ఓటు వేసిన వాళ్ళు చెప్తా ఉంటారు కదా. అరే ఓ పాగల్, కశ్యపుని బోలే తో ఓ మహా ఇన్సాన్ హై, గొప్ప మహర్షి. ఆయన పేరు మీదే దీనికి కాశ్మీర్ అని వచ్చింది. ఓ ఇంట్రెస్టింగ్. మరి శంకరాచార్య టెంపుల్ ఎవరు కట్టారు? జగద్గురు ఆది శంకరాచార్యులు జీ. ఇక్కడే ఆయన శివలింగాన్ని ప్రతిష్ఠించి ఈ టెంపుల్ కట్టాడు. ఇక్కడ ఎందుకు కట్టారు? ఆ కొండ మీదే ఆయన తపస్సు చేశాడని చెప్తూ ఉంటారు. ఓ నైస్. ఇదిగోరా గోరా, 500 అన్నావు కదా, ఇచ్చేసే. అరే 500 ఏంది, 1500 దేదో. 1500 ఏంటి భయ్యా, మనం మాట్లాడుకుంది 500కేగా. 500 ట్రావెల్ కి, కానీ 1000 మీ అబ్బాయి అడిగిన ఇన్ఫర్మేషన్ కి. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చార్జెస్. అసలు మీ అమ్మమ్మ అంటే నాన్నగారు ఏదో జనరల్ నాలెడ్జ్ కోసం. ఇప్పుడు నువ్వు జనరల్ నాలెడ్జ్ పెంచుకొని IAS ఏమైనా పాస్ అవ్వాలంట్రా? నీ అబ్బా నాన్నగారు, పొద్దున్నే కదరా చిలక చెప్పినట్టు చెప్పాను. నాకే తెలిసింది డబ్బులు అడుగుతారని. అరే జల్దీ దేదో బాయ్. దేదోంగి బాయ్ దేదోంగి. వీటి వల్ల నాకు అన్ని బొక్కలే. ఏంటి అసలు ఈ రోజు ఏం మాట్లాడలేదు? ఏ హెల్దీ బాయ్, ఏంటి ఈ రోజు మంచి హుషారుగా ఉన్నా? అవయవాలన్నీ యాక్టివ్ గా ఉన్నట్టున్నాయి. లేదు బ్రో, క్లైమేట్ చేంజ్ వల్ల థ్రోట్ పెయిన్ వస్తుంది.
థ్రోట్ క్యాన్సర్ ఏమో అని డౌట్. థ్రోట్ క్యాన్సర్. రిస్క్ ఎందుకులే అని మౌత్కి రెస్ట్ ఇచ్చా. నైస్ రా. బేబీ ఆ, చెప్పు బేబీ. నువ్వు 108 టైమ్స్ ప్రదక్షిణాలు చేయాలి బేబీ. 108 సార్లు ప్రదక్షిణాలా? దేనికి బేబీ? నీకు మళ్ళీ హార్ట్ అటాక్ రాకూడదని మొక్కుకున్నా బేబీ. నేనంటే నీకెంత లవ్వు బేబీ. పద చేసేద్దాం. హార్ట్ అటాక్ రాకుండా ఉండాలని 108 ప్రదక్షిణాలే. ఆడు ఖచ్చితంగా 5వ ప్రదక్షిణలోనో 6వ ప్రదక్షిణలోనో పోతాడు. ఈ విల్ చేసే. జగన్నాథం గారు ప్రసాదాలు తిన్నది చాలు, ఇంకా రండి బయలుదేరదాం. రావయ్యా టిప్పు. ఏంటి బండి రిపేర్ చేయించావా? ఆ అయిపోయింది సార్. ఒక 500 మిగిలితే టిప్పు కింద ఉంచుకున్నా. ఓహో సూపర్ రా టిప్పు. థ్యాంక్ యూ సార్. మనం ట్రిప్ పేరు చెప్పి సంపాదించిన డబ్బులన్నీ ఈ టిప్పు గడికి టిప్పుకే సరిపోయేలా ఉన్నారా గోరా? నిజమే అంకుల్. అరే ఆజా ఆజా హమ్ బహుత్ దూర్ జానా హై. వీడు ఇందాక ఆటో డ్రైవర్ లా ఉన్నాడు రా. ఆటో డ్రైవర్ లో ఉండడం ఏంటి అంకుల్? ఆడే. అరే బాయ్ తూ ఆటో డ్రైవర్ హేనా? अरे मैं ऑटो ड्राइवर नहीं हूँ, ड्राइवर हूँ. ऑटो, टैक्सी, लॉरी, बस, एरोप्लेन मैं सभी ड्राइव करता हूँ. ఓ ఏరోప్లేన్. అయ్యి బాబోయ్, ఈ టిప్పు గడు చాలదన్నట్టు ఈడొకడు తయారయ్యాడు మన ప్రాణానికి. अरे भाई आपका बेटा को गलती है वो. ठीक है चलो हम अभी बहुत दूर जाना हो. బహుత్ దూరా? ఇంతకే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం టిప్పు? గుల్మర్గ్ సార్, ద స్నో సిటీ ఆఫ్ కాశ్మీర్. హా? అయితే అక్కడ మంచు కొండలు ఉంటాయా? నీకెన్ని కావాలంటే అన్ని ఉంటాయి, పద. డ్రైవర్ బాయ్, మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా ప్లేసు. गुलमर्ग. గుల్మర్. దాని పేరు ఎలా వచ్చింది? ओ अद्दा. ఒరేయ్, నువ్వేనా కాశ్మీర్ మీద బుక్ రాస్తున్నావు ఏంట్రా? ఎందుకురా నీకు అవన్నీ? ఆ ఏదో బోర్ కొడుతుందని అడిగామండి. నువ్వు బోరు కొడుతుందని అడుగుతావు, కానీ లాస్ట్ లో ఆడు నా పరస కొడతాడు. నీకు అంత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ చాట్ జీపీటీలో చూసుకో, లేదంటే గూగుల్లో చూడు. ఫ్రీగా ఖర్చు లేకుండా చెప్తుంది. अरे छोड़ दो साहब, 1000 में क्या होता. ఇచ్చేసేయండి. గుల్మర్గ్ స్టోరీ కూడా చెప్పాను. అక్కర్లేదు, నాకే స్టోరీ అక్కర్లేదు. ఇక్కడ మా స్టోరీ ఎటే వెళ్తుందో అర్థం కావట్లేదు. ఆ గుల్మార్గ్ మటన్ మార్గ్ వచ్చేదాకా అందరూ కామ్గా కూర్చోండి. మంచు కొండల మధ్య మంచిగా ఉన్న ఈ ప్లేస్ పేరే గుల్మర్గ్. స్విట్జర్లాండ్ తర్వాత అతిపెద్ద కేబుల్ కార్ రైడ్ ఇక్కడే ఉంటది. దీన్ని గోందాలా కేబుల్ కార్ రైడ్ అంటారు. ఇందులో 2 ఫేజులు ఉంటాయి. అబ్బా ఉదయం ఉంది నాన్నగారు. ఆ కొండ మీద కేబుల్ కార్ మీద వెళ్తా ఉంటే ఫుల్ థ్రిల్ గా ఉంటది. నా జోబుకి చిల్లు పడకుండా ఉంటే చాలు. ఏమయ్యా టిప్పు, దాని టికెట్ రేట్ అంతా చెప్పు. దాంట్లో 2 ఫేజులు ఉంటాయని చెప్పాను కదా సార్. ఫేజ్ 1కి వెళ్ళాలంటే 800. అదే ఫేజ్ 2కి వెళ్ళాలంటే 1000 రూపాయలు. అదే ఫేజ్ 1 ఫేజ్ 2కు రెండింటికి వెళ్ళాలనుకోండి 800 ప్లస్ 1000 1800. మొత్తం ఫ్యామిలీకా? మనిషికండి, మనిషికి 1800. ఆ? మనిషికి 1800? మనకేం అవసరం లేదు, పదండి కింద నుంచి చూసి ఫోటోలు దిగేద్దాం. జగన్నాథం గారు, ఏంటి భుజంగం గారు? కాశ్మీర్కి వచ్చి ఖర్చు కోసం ఆలోచిస్తారేంటండి? బతికున్నప్పుడే అన్ని చేసేయాల. పుడతామా ఏంటి మళ్ళీ? అవును నాన్నగారు, ఎంత దూరం వచ్చి కేబుల్ కార్ ఎక్కకుండా వెళ్ళిపోతే మన కాలనీలో మనకే అవమానం. ఒరేయ్, అసలు ఈ పిసురుగొడ్డి జగన్నాథం ఇక్కడ దాకా తీసుకురావడమే గొప్ప. నాన్నగారు ప్లీజ్ అండి, వెళ్దా అండి. రేయ్, వాయిస్ లెగిసిందంటే ఐసులో కప్పెట్టేస్తాను. నోర్మై. జగన్నాథం గారు, ఏంటండి మీరు పిల్లలు సరదా పడుతుంటే వద్దంటారు? భుజంగం గారు, మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా మంచి కొండల్లో ముసిగేసి కొట్టారా అండి? లేదులేండి. ఒరే చెన్నాంగం, పదరా మనం ఫోటోలు తీసుకుందాం. పిల్లలు సరదా పడుతున్నారంట, ఏదో ఈయన డబ్బులు కట్టేలాగా. నాన్నగారు రేయ్,
సర్లేండి అంకుల్, ఆ కేబుల్ కార్ రైడ్ వద్దులే గాని కనీసం ఇక్కడ స్నో రైడ్లైనా చేద్దాం. ఒరే గోరా నువ్వు కూడానా? ఆ, అంటే నాకు కూడా పెళ్ళం ఉంది, అది కూడా సరదా పడుతుంది. అయితే మీ డబ్బులు ఖర్చు పెట్టుకుని మీరు ఎక్కండ్రా, నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఆ, అంటే మా అందరినీ ట్రిప్ కి తీసుకొచ్చింది మీరే కదా అంకుల్. పైగా ఒక్కొక్కలో మనిషికి 50,000 ఇచ్చాం. ఒరే గోరా అవునండి, ఈ స్నో ఆటలైతే నేను కూడా ఆడతాను. అవును డాడీ, నేను కూడా స్కీయింగ్ చేస్తాను. అయితే నేను కూడా చేస్తాను. తాత నేను కూడా చేస్తాను. ఇలా తగులుకున్నారేట్రా నా ప్రాణానికి. అంకుల్, మీకు ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నాను, ట్రిప్ కి వచ్చినప్పుడు ఇలాంటి ఖర్చులు ఉంటాయి. మీరేం కంగారు పడకండి. అందరికి ఇండివిజువల్ గా కాకుండా ఫ్యామిలీ మొత్తానికి గ్రూప్ గా ఓ రేటు మాట్లాడతాను. అందరం ఎంజాయ్ చేద్దాం. అందరూ కలిసి కార్నర్ చేసి నన్ను ఖర్చు పెట్టేస్తున్నారు కదరా. ఏదో ఒకటి చేస్తా ఉండే. ఇదిగో టిప్పు బాబు. చెప్పండి ఆంటీ. కాశ్మీర్ అంటే ఎక్కడ పడితే అక్కడ యాపిల్ చెట్లు ఉంటాయంటారు. ఎక్కడేంటి ఒకటే లేదు. ఎందుకు లేదంటీ, నాతో రండి చూపిస్తాను. ఆ ఇది యాపిల్ చెట్టా? ఇవి నిజంగానే యాపిల్లేనా? అంత ఎర్రగా ఉన్నాయి. హైబ్రిడ్ కాయలే ఏంటి? హైబ్రిడ్ కాయలు కాదంటీ, పెట్టుడు కాయలు. పెట్టుడు కాయలా? ఇదేం విడ్డూరం. అంటే ఇది సీజన్ కాదంటీ, ఏదో మీరు ఫోటోలు దిగుతారని అలా అరేంజ్ చేశారు. ఓహో, బాగుందమ్మా సంబడం. ఇదిగో పంకజం అక్కాయ్, పెట్టుడు యాపిల్ చెట్లంట. దా ఫోటో దిగుదాం. ఒక్క రోజులోనే ఇంత ఖర్చు చేసేసరికి అంకుల్కి ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి. ఇప్పుడు డిస్టర్బ్ చేసావంటే దిష్టి తీసిన నమ్మకాయలా బయటికి శ్రద్దాడు. కాముగా వెళ్ళి కూర్చోవడం బెటర్. అందరూ ఎక్కేసినట్టేనా? మళ్ళీ ఏమైందయ్యా? అరే బస్సు ఖరాబ్ అయింది సాబ్. అదే ఏం రోగమని? అంకుల్, రోగం ఉన్న వాటిని అలా అనకూడదు అంకుల్. జాతి ప్రేమ. దిగి చూద్దాం పదండి. ఆంటీ, ఈ ట్రిప్ ఎలా ఉంది? మనసుకి ఏదో తెలియని ప్రశాంతత ఉందమ్మా. ఇలాంటి విహారయాత్రలు మనలాంటి ఆడవాళ్ళకి చాలా అవసరం అనుకుంటా. కానీ ఏం చేద్దాం, కుదరదు కదా. ఇప్పటిదాకా చేసిన రిపేర్ సరిపోలేదనుకుంటా సాబ్. కుछ ప్రాబ్లం హై, మై క్యా కర్ సక్తాని. మెకానిక్ రావడానికి ఎంత టైం పడుతుంది అయ్యా? ఎంతండి? 2-3 అవర్స్ అంతే. 2-3 గంటల? అప్పుడు దాకా మేము ఏం చేయాలి? 2 ఆప్షన్లు ఉన్నాయండి. బస్సులో కూర్చుని అంత్యాక్షరి ఆడుకోవచ్చు, లేదా ఈ రోడ్డు పట్టుకుని 2 కిలోమీటర్లు నడిచేస్తే మన కాటేజెస్ వచ్చేస్తాయి. అక్కడ నైట్ రెస్ట్ తీసుకుంటే రేపు సోనా మార్గ్. 2 కిలోమీటర్లే కదా అంకుల్, వెళ్దాం పదండి. అది కాదురా గోరా, ఇక్కడ రూట్ మనకి తెలీదు, ఎందుకు రిస్క్? నాన్నగారు, వద్దులేరా, ఈడేదో చెప్తాడు. ఆ సోదంతా ఎండంగా అంటే వెళ్ళిపోదాం పద. అంకుల్, నాదో బ్యూటిఫుల్ ఐడియా. గోవిందు. లిల్లీ, ఇది నిజంగానే బ్యూటిఫుల్ ఐడియా. ఇవన్నీ కొండలు కాబట్టి ఇక్కడ యాజ్ యూజువల్లీ ఘాట్ రోడ్స్ ఉంటాయి. ఈ ఘాట్ రోడ్స్ లో మాక్సిమం హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. అంటే రోడ్డు మొత్తం పావులా ఉంటుందన్నమాట. మనం ఇలా ఇల్లి మొత్తం తిరిగి అలా రావడం కన్నా ఇదిగో ఈ అడ్డదారులు ఇలా కొండ దిగామనుకోండి, మళ్ళీ అదే రోడ్డు తగులుతుంది. అప్పుడు 2 కిలోమీటర్లు నడిచే పని లేకుండా షార్ట్ కట్ లో కాటేజీకి వెళ్ళిపోవచ్చు. అదిగో అక్కడ చూడండి, ఏదో నడక మార్గం ఉంది. లోకల్స్ ఇలాగే తిరుగుతారు అనుకుంటా. ఇదేదో బానే ఉందరా. అవునండి, అంత దూరం నడవడం కంటే ఈ ఐడియా ఏదో బెస్ట్ గానే ఉంది. నాకెందుకో అది కరెక్ట్ కాదనిపిస్తుంది. శుభ్రంగా మెయిన్ రోడ్ లో వెళ్తేనే బాగుంటుంది. మీరు ఉండండి ఆంటీ, ఇలా మాట్లాడతారని మీ స్క్రీన్ స్పేస్ తగ్గించాం. మీరు మాతో వస్తారా? నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదు, నేను రాను. అంకుల్, మీరేమంటారు? వెళ్దాంరా. మరి లిటిల్ పొటాటోస్ మీకు ఓకేనా? మరి లేడీస్ మీరు? మీరందరూ వెళ్ళిపోతే నేనేం చేస్తాను? నేను కూడా వస్తాను. సూపర్, అయితే పదండి. Few moments later. ఒరే గోరా, ఎటు చూసినా చెట్లే తప్పించి రోడ్డు కనిపించట్లేదేంట్రా?
అబ్బా అంకుల్ నాకు విషయం అర్థమైంది అంకుల్. ఏంటి? మనం తప్పిపోయాం అంకుల్. ఆ? నేను అప్పుడే చెప్పానా ఈ భూతలోడు మనల్ని ఏదోటి చేస్తాడని. మిమ్మల్ని చెయ్యాలి. నాకు మాత్రం ఏం తెలుసు అంకుల్. అయినా దేనికి అంకుల్ టెన్షన్ పడుతున్నారు? మనం ఎటు సైడ్ వెళ్ళినా ఏదో రోడ్డు తగులు. అలా ముందుకెళ్ళి చూద్దాం పదండి. లోపల తండూరి బ్రెడ్ తైతక్కలాడుతుంది. అర్జెంటుగా అన్లోడ్ చేసేయాలి. నాన్నగారు ఏంట్రా? ఏం లేదులే నాన్నగారు. మీకు చెప్తే ఇప్పుడు కలిసేస్తారు. మనమే సైలెంట్ గా ఎక్కడైనా పని కానిచ్చుకొని వచ్చేద్దాం. అవును, డౌన్లోడ్ చేయడం వరకు ఓకే, కానీ తర్వాత కడుక్కోవడానికి వాటర్ కావాలి కదా. నేవాక్ కూడా కంచెలేసుకున్నారు కదరా. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి ఇవి అందరివి. వీరి కంచేస్తే మామది ఒకడో రాదేటి. చిల్ల 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 పాతం నువ్వు, సలసల ఏరుని నేను, అసలసల ఎల్లితే నిల్లు, ఉంగే గలదే ఇక్కడికేస్తాను. ఒరే గోరా, ఇంత ప్రశాంతంగా మనం వెళ్తున్నాం అంటే ఇంతకీ మన మనుగడ ఎక్కడరా? మను